సమస్య వచ్చినప్పుడు కొందరు పారిపోతారు, కొందరు పోరాడి విజయం సాధిస్తారు. అయితే పోరాడి విజయం సాధించడానికి తగిన నేపథ్యం ఉండాలి. అప్పుడు మాత్రమే విజయం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పోరాటాన్ని ఆపాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆయన పోరాడితే పోయేదేం లేదని మన రచయితలు, రాజకీయ నేతలు గతంలో చాలా లాజిక్కులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ దశ దాటి ఉక్రెయిన్ యుద్ధం మరో మజిలీ చేరుకుంటోంది. దీంతో యుద్ధాన్ని ఆపక తప్పనిసరి పరిస్థితుల్లోకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేరుకున్నారు. చుట్టూ రౌండప్ చేసినప్పుడు ఎటూ కదల్లేని పరిస్థితుల్లో చేతులెత్తేయడం తప్ప ఇక ఆప్షన్ లేదన్నట్టుగా సీన్ మారిపోతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి సేమ్ టు సేమ్ అలాగే మారింది. ఇప్పటికే మిలిటరీ సాయం ఆపేస్తానంటూ ట్రంప్ భీష్మించు కూర్చున్నాడు. అంతేకాదు యుద్ధం చేస్తానంటే నీ సంగతి తేల్చేస్తానంటున్నాడు. మొత్తంగా ఉక్రెయిన్ ట్రంప్ ఒక్క అడుగు కూడా వేయకుండా చేశాడు. ఓవైపు యూరోపియన్ దేశాలు సహకరిస్తామని చెప్తున్నా అదంతా అయ్యేది కానట్టుగా సీన్ కనిపిస్తోంటే ఫ్యూచర్లో ఏం జరగబోతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఉక్రెయిన్ కార్యాచరణపై చర్చించిన డొనాల్డ్ ట్రంప్ త్వరలో ప్రత్యక్ష భేటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఉక్రెయిన్పై వ్యూహం కోసం సౌదీలో భేటీ అయిన అమెరికా, రష్యా ముఖ్య నేతల చర్చల పురోగతి కోసం మళ్లీ భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈసారి చర్చల్లో అమెరికా, రష్యా అధ్యక్షులు కూడా సమావేశం అవబోతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సమావేశానికి కూడా మరోసారి ఉక్రెయిన్ అఫీషియల్స్ ని పిలవకుండానే చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలని ఈ వేదికగా రెండు దేశాల అధినేతలు హుకుం జారీ చేయనున్నారు. అంతేకాదు యుద్ధం కొనసాగిస్తానంటే నీ సంగతి తేల్చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగించడం వల్ల ఒక్క పైసా కూడా ప్రపంచానికి మేలు జరగదని, ప్రపంచానికి ఎంతో నష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుండ బద్దలు కొట్టేస్తున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్కు సాయం ఆపేస్తానంటే సరిలేరు మీకెవరు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పొగడ్తలతో అంతర్జాతీయ సమాజం తలలు పట్టేసుకుంటోంది. ఈ మొత్తం వ్యవహారం ఎటునుంచి ఎటువైపునకు వెళ్తుందో చూడాలి. ఇప్పటికే అమెరికా తీరుతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అయోమయంలో కూరుకుపోతున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదం సంగతి పక్కన పెడితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో తాము ఆగమాగమైపోతామన్న వర్రీల్లో పలు దేశాలు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాయి. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు మద్దతిస్తామంటూ గంభీర ప్రకటనలు చేస్తున్నప్పటికీ లోలోన ట్రంప్ అంటే భయపడి చస్తున్నాయి. మరోవైపు పుతిన్ ఇచ్చే షాకుల గురించి ఇప్పటికే తెలిసిన ఆ దేశాలు వచ్చే రోజుల్లో తమ పరిస్థితి ఏమవుతుందోనని వరీ అవుతున్నాయి. అందుకోసమే ఉక్రెయిన్ కోసం జరిగే భేటీలో ట్రంప్, పుతిన్ ప్రపంచానికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని, తద్వారా ఉక్రెయిన్ తిరిగి పుంజుకోవాలన్న ఉద్దేశాన్ని ఆ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి.